అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ అజయ్ కుమార్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండెక్స్ ఫండ్స్ గురించి తెలుసుకుందామండి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఆఫ్ కోర్స్ చాలా మంది కామెంట్స్ లో కూడా అడుగుతున్నారు ఇండెక్స్ ఫండ్స్ గురించి చెప్పమని సో దానిలో భాగంగా ఇండెక్స్ ఫండ్స్ ఎట్లా పర్ఫామ్ చేస్తాయి అండ్ ఇండెక్స్ ఫండ్స్ మనం ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎట్లా ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్ యొక్క టాక్సేషన్ గురించి ఈ విధంగా మనం కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఇండెక్స్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి దానిలో భాగంగా ఫస్ట్ ఇండెక్స్ ఫండ్స్ అనేది ఎట్లా పర్ఫామ్ చేస్తాయి ఒకసారి చూద్దాం మన ఇండియాలో కనుక మీరు చూసుకున్నట్లయితే టూ ఇండెక్సెస్ అనేవి ఉన్నాయి ఒకటి సెన్సెక్స్ అండ్ ఒకటి నిఫ్టీ ఈ టూ ఇండెక్సెస్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ టూ ఇండెక్సెస్ ని బేస్ చేసుకుని మాత్రమే ఈ పర్టికులర్ ఇండెక్స్ ఫండ్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కనుక ఇండెక్స్ ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు అనుకున్నాం అనుకోండి వాళ్ళని మనం ఫండ్ మేనేజర్ అంటాం ఆ పర్టికులర్ ఫండ్ మేనేజర్ అనేవారు ఎయిదర్ సెన్సెక్స్ ని ఇండెక్స్ గా తీసుకుంటారు లేదా నిఫ్టీని ఇండెక్స్ గా తీసుకుని ఆ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సెన్సెక్స్ లో 30 స్టాక్స్ అనేది లిస్ట్ అయి ఉంటాయి నిఫ్టీలో 50 స్టాక్స్ అనేది ఫస్ట్ 50 స్టాక్స్ ని మనం నిఫ్టీ 50 అంటాం సెన్సెక్స్ లో ఫస్ట్ 30 స్టాక్స్ ని మనం సెన్సెక్స్ అంటాం సో ఈ విధంగా మనకి ఇండియాలో టూ ఇండెక్సెస్ అనేవి ఉన్నాయి ఎవరైతే ఇండెక్స్ ఫండ్ ని మెయింటైన్ చేస్తున్నారో అలాంటి ప్రతి ఫండ్ మేనేజర్ ఎయిదర్ సెన్సెక్స్ ని ఇండెక్స్ గా తీసుకుంటాడు లేదా నిఫ్టీ 50 ని ఇండెక్స్ గా తీసుకుని ఈ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనకి ఈ విధంగా ఇండెక్స్ ఫండ్స్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటాయి అంటే సెన్సెక్స్ అనేది కనుక మూవ్ అయింది అనుకోండి ఈ పర్టికులర్ ఫండ్ అనేది మూవ్ అవుతుంది సెన్సెక్స్ కనుక డిక్రీజ్ అయింది అనుకోండి ఈ పర్టికులర్ ఫండ్ అనేది తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే పర్టికులర్ గా ఫండ్ మేనేజర్స్ అనేవారు ఈ సెన్సెక్స్ లేదా నిఫ్టీని మాత్రమే బేస్ గా చేసుకుని ఇండెక్సెస్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు అంటే పోర్ట్ఫోలియోని క్రియేట్ చేస్తూ ఉంటారు ఏదర్ మీరు లార్జ్ క్యాప్ ఫండ్ కానీ మిడ్ క్యాప్ ఫండ్ కానీ స్మాల్ క్యాప్ ఫండ్ కానీ మీరు చూసుకున్నట్లయితే అక్కడ డిఫరెంట్ డెఫినేషన్ ప్రకారం ఫండ్ మేనేజర్స్ అనేవారు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు వేరేజ్ ఇక్కడ ఇండెక్స్ ఫండ్స్ విషయానికి వచ్చేసరికి ఓన్లీ ఇండెక్సెస్ మాత్రమే బేస్ చేసుకుని ఫండ్ మేనేజర్ అనేవారు పోర్ట్ఫోలియోని క్రియేట్ చేస్తూ ఉంటారు సో అందుకని మనకి ఇండెక్స్ అనేది రైజ్ అయితే మన ఫండ్ అనేది రైజ్ అవుతుంది ఇండెక్స్ అనేది తక్కువ డిక్రీజ్ అయితే మన ఫండ్ వాల్యూ కూడా డిక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా ఇండెక్స్ ఫండ్స్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటాయి దానిలో భాగంగా నెక్స్ట్ పాయింట్ చూద్దామండి ఎక్స్పెన్స్ రేషియో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్స్పెన్స్ రేషియో విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఇండెక్స్ ఫండ్స్ లో చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉన్నారో ఆ పర్టికులర్ ఫండ్ మేనేజర్ అనేవారు ఎలాంటి స్ట్రాటజీస్ ని కానీ ఎలాంటి నాలెడ్జ్ ని కానీ ఎలాంటి టిప్స్ ని కానీ యూస్ చేసి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయరు ఓన్లీ జస్ట్ ఇండెక్స్ ని బేస్ చేసుకుని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఆబ్వియస్ గా ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు మీరు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ థిమాటిక్ ఇలా ఏ విధమైన ఫండ్స్ చూసుకున్నా కానీ అక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అవి యాక్టివ్గా మేనేజ్ చేస్తూ ఉంటారు అంటే ఫండ్ మేనేజర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా పోర్ట్ఫోలియోని షఫల్ చేస్తూ ఉంటారు వేరేస్ ఇక్కడ మాత్రం ఇండెక్సెస్లో మనకు ఆల్రెడీ ఇండెక్సెస్లో ఏ అయితే స్టాక్స్ ఉన్నాయో ఆల్రెడీ డిఫైన్డ్ కాబట్టి వాటిని బేస్ చేసుకుని మాత్రమే ఇండెక్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు సో అందుకని ఇక్కడ ఫండ్ మేనేజర్ ప్రెజెన్స్ అనేది నాలెడ్జ్ అనేది లేదా వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇక్కడ మీరు కనుక ఈ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి డైరెక్ట్ ఫండ్స్లో గ్రోత్ ఫండ్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆబ్వియస్గా ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటుంది మనం ఈ ఇండెక్స్ ఫండ్ని ప్యాసివ్ ఫండ్ అంటాం ఎందుకంటే ఫండ్ మేనేజర్ యొక్క నాలెడ్జ్ కానీ వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ని కానీ ఇక్కడ చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటారు వేరేస్ మీరు కంపేర్ చేసుకుంటే యాక్టివ్ ఫండ్స్తో అనమాట యాక్టివ్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఫండ్ మేనేజర్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాడు సో అందుకని ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఈ పర్టికులర్ ఇండెక్స్ ఫండ్స్లో కంపేర్ టు అదర్ ఫండ్స్ యాక్టివ్ ఫండ్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది అనమాట సో ఎవరైతే కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ ఇండెక్స్ ఫండ్స్లో మీరు రిస్క్ కనుక మీకు చాలా తక్కువగా ఉన్నట్లయితే మీరు అలాంటి వారు ఈ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ ఈ ఇండెక్స్ ఫండ్స్ మనం చూసుకున్నట్లయితే మనకి లాంగర్ టెన్యూర్లో మనకి చాలా మంచి రిటర్న్స్ ఇస్తాయండి మీరు కనుక కన్సర్వేటివ్ రిస్క్లో ఉండి అంటే మీకు రిస్క్ కనుక తక్కువ తీసుకోవాలనుకుంటే కనుక మీరు లాంగర్ టెన్యూర్లో కనుక ఒక 5 నుంచి 7 ఇయర్స్ వరకు కనుక మీరు హోల్డ్ చేయాలంటే మీకు ఇండెక్స్ ఫండ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ అనేది ఒక 5 ఇయర్స్లో ఉందనుకోండి మీరు ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి ఒక హౌస్ బై చేయాలనుకుంటున్నారు అనుకోండి ఆ గోల్ అనేది 5 ఇయర్స్లో ఉందనుకోండి సో అలాంటప్పుడు మీరు ఈ ఇండెక్స్ ఫండ్స్లో కనుక మీరు చూస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు లాంగర్ టెన్యూర్లో మంచి రిటర్న్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది ఎందుకంటే మన ఇండెక్స్లో కనుక అగైన్ మీరు చూసుకున్నట్లయితే మన ఇండెక్స్లో నిఫ్టీ 50లో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి ఆ టాప్ 50 కంపెనీస్ అనేవి చాలా బిగ్ కంపెనీస్ అనమాట మీరు చూసుకున్నట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇలా ఎల్ఎన్టీ టెక్నాలజీ ఇన్ఫోసిస్ విప్రో ఇలా పెద్ద కంపెనీస్ ఉంటాయి సో ఈ కంపెనీస్ అనేవి మనకి త్వరగా మనకి డౌన్ అవ్వవు కాబట్టి అవి కంప్లీట్గా మంచి బిగ్ కంపెనీస్ కాబట్టి సో ఇక్కడ రిటర్న్ అనేది కూడా మనకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఈ కంపెనీస్ అనేది స్లోగా గ్రో అవుతూ ఉంటాయి సో ఈ విధంగా కనుక మీరు ఈ ఇండెక్స్ ఫండ్స్లో లాంగర్ టెన్యూర్ కనుక మీరు హోల్డ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీకు లాంగర్ టెన్యూర్లో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట బట్ మీరు కన్సర్వేటివ్ రిస్క్లో ఉన్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి
వేరేస్ మీరు అగ్రెసివ్లో ఉన్న ప్రాబ్లం లేదు. బట్ ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేది ఎక్స్క్లూజివ్గా ఎవరైతే కన్జర్వేటివ్స్ ఈ కేటగిరీలో ఉంటారో, రిస్క్ కేటగిరీలో, అలాంటి వారికి ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. సో దానిలో భాగంగా మనం ఇప్పుడు టాక్సేషన్ గురించి చూద్దామండి. ఈ టాక్సేషన్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఇది ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేది ఈక్విటీ టాక్సేషన్ కేటగిరీలోకి వస్తాయి. మ్యూచువల్ ఫండ్లో మీరు చూసుకున్నట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ అని, డెట్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ అని, బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ అని, ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీ అని ఉంటుంది. సో ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేవి మనకి ఈక్విటీ టాక్సేషన్ కేటగిరీలోకి వస్తుంది. అంటే ఇక్కడ టాక్సేషన్ అనేది 2 టైప్స్లో అప్లికబుల్ అవుతుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే మీరు బై చేసినప్పటి నుంచి సెల్ చేసిన మధ్య పీరియడ్ అనేది లెస్ దెన్ 12 months కింద ఉంటే దాన్ని మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ఇప్పుడు మీకు ఎంతైతే గెయిన్ వచ్చిందో ఈ విత్ ఇన్ 1 year పీరియడ్లో దాని మీద మీరు 15% ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది అక్రాస్ ద స్లాబ్స్. అండ్ మీరు హోల్డ్ చేసిన పీరియడ్ నుంచి మీరు రిడీమ్ చేసే, అంటే మీరు బై చేసినప్పటి నుంచి మీరు సెల్ చేసే పీరియడ్ అనేది మోర్ దెన్ 12 months, అంటే మోర్ దెన్ 1 year కింద ఉంటే దాన్ని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ 1 lakh గెయిన్ వరకు మనం ఎలాంటి ట్యాక్స్ అనేది పే చేయవలసిన అవసరం లేదు. 1 lakh గెయిన్ తర్వాత రిమైనింగ్ ఎంత గెయిన్ వచ్చిందో దాని మీద మనం 10% ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది వర్క్ అవుతుంటుంది. వేరే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది మీరు లెస్ దెన్ 1 months కనుక మీ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్గా ఓవర్ అయిపోతే, అంటే బై చేసినప్పటి నుంచి సెల్ చేసిన పీరియడ్ అనేది లెస్ దెన్ 12 months కింద ఉంటే దాన్ని మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. మీరు ట్యాక్స్ వచ్చేసి 15% ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది. మీరు బై చేసినప్పటి నుంచి సెల్ చేసే పీరియడ్ అనేది మోర్ దెన్ 12 months కింద ఉంటే దాన్ని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. ది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ విషయంలో వచ్చేసరికి మనకి ఫస్ట్ 1 lakh వరకు ఎలాంటి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. ఆ 1 lakh గెయిన్ కన్నా మనకి ఇంకా రిమైనింగ్ ఎంత గెయిన్ అయితే ఎక్కువ వచ్చిందో దాని మీద మనం 10% స్ట్రైట్ అవే ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది, అగైన్ అక్రాస్ ద స్లాబ్. సో ఈ విధంగా ఇండెక్స్ ఫండ్స్ టాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుద్ది. సో ఈ విధంగా ఇండెక్స్ ఫండ్స్ టాక్సెస్ అనేది అప్లికబుల్ అవుద్ది. సో ఫైనల్గా ఒక కన్క్లూజన్ చూద్దామండి. ఎవరైతే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి లాంగర్ టెన్యూర్లో ఒకసారి మన క్రిస్పీగా ఇప్పుడైతే ఏవైతే డిస్కస్ చేసామో ఒక్కొక్క పాయింట్ గురించి అన్ని డీటెయిల్గా ఒక పాయింట్లో డిస్కస్ చేద్దాం. మీరు ఎవరైతే కనుక తక్కువ రిస్క్లో ఉండాలనుకుని మీరు లాంగర్ టెన్యూర్ కనుక మీరు హోల్డ్ చేయాలంటే మీకు ప్రతి ఒక్కరికి ఇండెక్స్ ఫండ్స్ అనేది చాలా సూటబుల్ అండి. అంటే కొంతమంది చూసుకున్నట్టయితే లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొంతమంది లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే అక్కడ కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ఇండెక్స్ ఫండ్స్ అనమాట. చాలా మంది అడుగుతారు, సార్ మాకు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంత కొంచెం రిస్క్ ఎక్కువ కదా, మాకు దానికి ఆల్టర్నేటివ్ చెప్పమని. సో అలాంటి వారికి ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేది చాలా సూటబుల్ అనమాట. ఎందుకంటే కంపేర్ టు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఇక్కడ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫండ్ మేనేజర్ ఇక్కడ మీరు అగైన్ చూసుకున్నట్టయితే ఫండ్ మేనేజర్ ప్రెజెన్స్ అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఫండ్ మేనేజర్ అనేవారు ఈ ఇండెక్స్ ఫండ్స్ విషయానికి వచ్చేసరికి ఇదర్ సెన్సెక్స్ని బేస్గా చేసుకుని ఫండ్ క్రియేట్ చేస్తాడు, లేదా నిఫ్టీ 50ని ఒక బేస్గా తీసుకుని ఒక పోర్ట్ఫోలియోని క్రియేట్ చేస్తూ ఉంటాడు. సో అందుకని ఇక్కడ ఫండ్ మేనేజర్ ప్రెజెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మనం దీన్ని ప్యాసివ్ ఫండ్ అని కూడా అంటాం. వేరే మీరు చూసుకున్నట్లయితే ఎక్స్పెన్స్ రేషియో విషయానికి వచ్చేసరికి ఇక్కడ చాలా తక్కువ ఉంటుందండి యాజ్ కంపేర్ టు ద యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫండ్ మేనేజర్ అనేవారు వాళ్ళ నాలెడ్జ్ని కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ని కానీ చాలా తక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే కనుక తక్కువ రిస్క్లో ఉండి లాంగర్ టెన్యూర్ కనుక మీరు హోల్డ్ చేయాలనుకుంటే ఈ ఇండెక్స్ ఫండ్స్ అనేది చాలా సూటబుల్ అండి. సో మీరు ఒక లాంగర్ టెన్యూర్ ఇన్ ద సెన్స్ 5 years నుంచి లేదా 7 years లేదా 10 years మీకు టెన్యూర్ కనుక ఉంటే మీ పర్టికులర్ గోల్స్లో మీరు ఈ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో మీకు లాంగర్ టెన్యూర్ హోల్డ్ చేసినట్లయితే ఆబ్వియస్గా మ్యూచువల్ ఫండ్లో మంచి రిటర్న్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. సో ఇదండి ఇవాళ మన టాపిక్. ఈ టాపిక్లో మనం ఇండెక్స్ ఫండ్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. సో మీకు ఇంకా ఏ విధమైన డౌట్ ఉన్నా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా మీ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో మీకు ఈ విధంగా ఈ మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, క్రెడిట్ కార్డ్ గురించి కానీ, క్రెడిట్ స్కోర్ గురించి కానీ ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఒక 53 kinds ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. మీకు ఈ అన్ని కోర్సెస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియాలంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ చేయబడింది. మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసే ముందు మీరు అక్కడ KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూస్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ స్కాలర్షిప్ అని కూడా లభిస్తుంది. సో మీరు ఈ స్కాలర్షిప్ని యూజ్ చేసుకుని మీరు అన్ని కోర్సెస్కి యాక్సెస్ని పొందవచ్చు. సో ఇది ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడుతుందండి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అని. చాలా మంది ఇప్పుడు లైవ్లో చూసుకున్నట్లయితే మేము రోజు లైవ్లోకి వస్తూ ఉంటాం. అక్కడ చాలా మంది మ్యూచువల్ ఫండ్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలా చాలా డౌట్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఒకసారి మీరు ఈ కోర్స్ని కనుక వాచ్ చేసినట్లయితే కంప్లీట్గా మీకు ఇంకెవరిని డౌట్స్ అడగాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా ప్రతి నాలెడ్జ్ అంటే ప్రతి బిట్ మీరు బిట్ బై బిట్ ABCDs నుంచి Z వరకు మనం ఎట్లయితే నేర్చుకుంటామని చిన్నప్పుడు ఇట్లా మనకి ఈ కోర్సెస్లో కూడా కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉంది. సో ప్రతి ఒక్కరు ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ ఈ ఆఫర్ అనేది వెరీ సూన్ ఎండ్ అవడానికి కూడా పాసిబిలిటీస్ ఉంది. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.